కట్టుకోరా ఎవరు నువ్వు మేమే అంటే మాకంటే ఇంకోటి ఉంటుంది కదా అరే పట్టణంలో ఈనాడు కూరగాయల మార్కెట్ ఆధునీకరణ, అదేవిధంగా గొర్రెలు మేకలు అమ్మే మాంసం అమ్మే మార్కెట్ ఆధునీకరణ, టాయిలెట్ల ఆధునీకరణ, వీటి ప్రారంభోత్సవానికి నేను ఆహ్వానించిన గౌరవ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్కు, అధికారులకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పట్టణంలోని వివిధ వార్డు నుంచి వచ్చిన కౌన్సిలర్స్కు, నాయకులకు, కూరగాయల మరియు మటన్ వ్యాపారులకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జగిత్యాల నడిపొడ్డున గడియారం కాడ కొన్ని తరాల క్రితం ఏర్పాటు చేయబడ్డ మార్కెట్ చాలా వరకు కొంత ఆక్రమణకు గురవడం, అదేవిధంగా అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళకు కూర్చోవడం స్థలం లేకుండా, కొనుక్కునే వాళ్ళకు నడిచే విధానం లేకుండా చాలా రకాల ఇబ్బందులు ఉండింది. అలాంటి పరిస్థితుల్లో మొత్తంగా 52,50,000 రూపాయల ఖర్చుతోటి అటు కూరగాయల మార్కెట్లో పైన షెడ్స్, మటన్ మార్కెట్, స్లాబ్ ఇవన్నీ, అదేవిధంగా ఫ్లోరింగ్ ఇవన్నీ కూడా చేయించబడ్డాయి. దాంతోపాటుగా బాత్రూమ్ కూడా సరిగా లేకపోతే స్థానిక కౌన్సిలర్స్ అయిన మా లక్ష్మణ్ గారు, రాజు గారు, వైస్ చైర్మన్ గారు అధికారులను తీసుకొచ్చి ప్రత్యేకమైన దృష్టి పెట్టి, ఎందుకంటే చాలామంది మహిళలు పొద్దున వస్తే సాయంత్రం వరకు అమ్ముకుంటూ ఇక్కడే ఉంటారు, పురుషులు కూడా, వాళ్ళ కోసం ప్రత్యేకమైన శ్రద్ధ వాళ్ళు పెట్టి టాయిలెట్స్ కూడా మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. జగిత్యాల పట్టణ నడిబొడ్డులోని ఈ కూరగాయల మార్కెట్ టవర్ కాడిది నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇది ఉన్నది. ఎందుకంటే నేను కూడా ఇక్కడ దగ్గర పెరిగిన కాబట్టి చాలా అస్తవ్యస్తంగా ఉంటే, ఇది 20,000 నుంచి 30,000 జనాభా కోసం ఏర్పాటు చేసిన మార్కెట్. ఇవాళ జగిత్యాల జనాభా 1,00,000 దాటిపోయింది. ఈ సందర్భంలో కొత్త మార్కెట్ కావాలని ఎప్పుడో ప్రతిపాదిస్తే దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపాలిటీకి తీసుకొని మళ్ళీ దాన్ని కూడా ఆధునీకరించి విద్యానగర్ వద్ద రామా టాకీస్ ముందు కూడా మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది.
అంగడి గద్దలలో కూడా మళ్ళీ కొంత టెంపరీగా చేసారు. తప్పకుండా అతి త్వరలో మంచినీళ్ళ బావి కాడ కూడా మార్కెట్ ఏర్పాటు చేస్తాం. ఇంకా వాణినగర్లో కూడా ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటి కోసం కూడా స్థల సేకరణ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు గారు పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలి, 10,000 మందికి ఒక మార్కెట్ ఉండాలి, ప్రతి 1000 మందికి ఒక మూత్రశాలలు ఉండాలి, ఈ రకమైన కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాని ద్వారా ఈనాడు పట్టణాలు ఎంతో పరిశుభ్రంగా ఉంటున్నాయి. మనం చూసినాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ప్రజల అందరి మండలంతో కుల మతాలకు అతీతంగా అందరి సహకారంతో ఇక్కడ నేను కానీ మా చైర్మన్ గారు కానీ కౌన్సిలర్లు గెలవడం జరిగింది. అదేవిధంగా ఒక సెక్యులర్ ప్రభుత్వమైన మేము అన్ని వర్గాలను సంరక్షించుకుంటూ అన్ని మతాలకు గౌరవం ఇచ్చుకుంటూ ఒక హిందువుగా నేను భగవంతుడిని పూజిస్తాను. కానీ ఈ సందర్భంలో కొందరు మత ఛాందసవాదులు వచ్చి ఈ అభివృద్ధి కావాల సమయంలో నిన్నంత రాజకీయం చేసినట్టు తెలిసింది ఒక వర్గం వారు. ఈరోజు కొంతమంది చేయడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించాలి, మంచిది కాదు. ఒక ఇంత పెద్ద విశాల భారతదేశానికి ఇలాంటివి మంచివి కావు. అభివృద్ధి నిరోధకులుగా మనం ఉండదు. ఓకే, మన తప్పు పని జరిగిందంటే ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ ఎవరైనా జగిత్యాల పట్టణ ప్రజలందరికీ ఇవాళ మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నా, దయచేసి ఒక్కసారి వచ్చి మీరు మార్కెట్ చూడండి. ఇంతవరకు చరిత్రలో జగిత్యాల కూరగాయల మార్కెట్ ఇంత మంచిగా షెడ్లతో కానీ మటన్ మార్కెట్ ఈ రకంగా టైల్స్ వేసి నీళ్ళు పోయే విధంగా గేటు పెట్టి చేసిన దినాలైనా ఉన్నాయా? మరి ఇంత మంచిగా మనం పనిచేస్తూ ఉంటే నిన్న ఒక రచ్చ, ఇవాళ ఒక లొల్లి, ఇది మంచిది కాదు. నేను ఏ పార్టీ వారైనా, ఏ మతం వారైనా, ఏ కులం వారైనా నేను కోరుతా ఉన్నా, దయచేసి రాజకీయాలప్పుడు రాజకీయాలు చేసుకుందాం, కానీ అభివృద్ధి నిరోధకులుగా ఉండద్దు. ఇవాళ ఏ ఉద్దేశంతో ఇవాళ నేను వచ్చినప్పుడు అనవసరమైన నినాదాలు చేసి, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల సొమ్ము సంపద పెంచి పేద ప్రజలకు పంచాలనే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సంపద పెంచు, పేదలకు పంచు, అభివృద్ధి మా నినాదం. అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు. ఇవాళ జగిత్యాల పట్టణం చూస్తే మరి మనమే చూసాం, భవనాలు కూడా పునర్నిర్మాణం అయింది. కరోనా వల్ల కొంత పని ఆగిపోయింది. 20 సంవత్సరాల నుంచి లేనిది 80% అయింది. అదేవిధంగా 50 రోడ్డు కూడా విస్తరణ జరుగుతూ ఉన్నది. శ్మశాన వాటికలు ఎక్కడ కూడా సరిగా లేవు. అటు లడ్డు కాజా హోటల్ దగ్గర ముస్లిం శ్మశాన వాటిక కానీ, చింతగుట్ట దగ్గర హిందూ శ్మశాన వాటిక కానీ, మోత దగ్గర హిందూ శ్మశాన వాటిక కానీ బ్రహ్మాండంగా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా నిజామాబాద్ రోడ్ నుంచి గుట్టరాజేశ్వర స్వామి పాదాల చెంత వరకు బ్రహ్మాండమైన రోడ్ వేసుకున్నాం. ధర్మపూర్ రోడ్ నుంచి जमा मस्जिद दरवाजा तक बहुत बेहतरीन एक रोड डाले. ऐसा बोलते गए तो हर एक जगह तरक्की महसूस हो रही और बहुत कुछ करने का है ఇంకా చాలా చేయాల్సి ఉంది. తప్పకుండా చేస్తాం. వెనుకబడ్డ జగిత్యాల ఇవాళ జగిత్యాల జిల్లా అయింది. ఒకప్పుడు జగిత్యాల గడియారం కాడ, కరీంనగర్ గడియారం కాడ ఒకే రకమైన వ్యాపారాలు ఉండేవి అనేవాళ్ళు. జగిత్యాల ఎన్ని సినిమా టాకీస్లు ఉంటే కరీంనగర్లు అన్నీ ఉండి ములక ముఖ్య నాయకుడు చెప్తున్నాడు, జగిత్యాలకు సైకిల్ వచ్చి సినిమా చూసిపోతుంటారు. మరి అలాంటి జగిత్యాలను 10 రెట్లు కరీంనగర్ ముందడికి పోయింది. మరి ఎందుకు జగిత్యాల వెనుకబడ్డారు? ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు జిల్లా చేయడంతో ఇవాళ కలెక్టరేట్ కానీ, నర్సింగ్ కాలేజ్ కానీ, వ్యవసాయ కళాశాలను నూతన బిల్డింగ్ కానీ, అదేవిధంగా తల్లి పిల్లల కోసం హాస్పిటల్, ఇవన్నీ కూడా దాదాపు పూర్తిగా వస్తున్నాయి. ఇవాళ పాలనా పరంగా కానీ, అభివృద్ధి పరంగా, అదేవిధంగా శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సహకరిస్తున్న ఇక్కడి నాయకులకు, ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై